హాయ్ ఫ్రెండ్స్, అస్సలం అయికం, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ చెప్పాకే ఏం చెప్పాలో అంటే ఆఫ్టర్ 10 అయిపోయింది కాబట్టి ఏం చెప్తున్నాను, ఏం చెప్పినా కూడా తీసుకోండి అనమాట. ఇప్పుడే ఈరోజు మనకు టెలికాస్ట్ అయినటువంటి మండే నామినేషన్స్ ఎపిసోడ్ చూసే. మీలో ఫ్రాంక్గా చెప్పండి, నిజాయితీగా చెప్పండి, ఎవరికి ఏమనిపించిందో వాళ్ళైతే దయచేసి కమెంట్ చేసేయండి అనమాట. మీకేమనిపించిందో మనస్ఫూర్తిగా చెప్పండి. ఈ పేర్లు అన్నీ గ్యాదర్ చేసుకోవడానికి, ఈ పేర్లని గుర్తుపెట్టుకోవడానికి అయితే నిజంగా ఒక 1 వీక్, ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. ఇప్పటి నుంచి కొంచెం పేర్లు గుర్తుంటాయేమో అనేసి నాకైతే మైండ్కి ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అంత వీళ్ళు యాక్చువల్ కంటెస్టెంట్ అంటే కొంతవరకు సీరియల్ చేశారు, బయట తెలుసు, కానీ అంత జనాలకి ఇంకా దగ్గర కాలేదు అనేసి అనుకోవచ్చు. అండ్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా పేర్లు గుర్తే ఉంటాయి. బట్ నా వరకు నేను ఫాలో అవుతున్నప్పుడు కూడా పేర్లు గుర్తుపెట్టుకోవడానికి కొంచెం ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి అన్నమాట. బిగ్ బాస్ కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట, మనం కొన్ని సినిమాలు అర్థం కాకున్నప్పుడు కింద సబ్ టైటిల్స్ వేస్తారు. అలా వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం ఏదైనా సబ్ టైటిల్స్ వేస్తే కొంచెం పేర్లు ఈజీగా గుర్తుపట్టుకోవడానికి, ఎందుకంటే కొంచెం వాళ్ళు హస్కీగా మాట్లాడడం, కొంచెం ఇదిగా మాట్లాడడం ఉంటుంది కదా, అది మనకు అర్థమవుతుంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేసి మనకు అర్థమవుతుంది అనేసి నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. అంతేగాని అంతకుమించి అయితే ఏం లేదు. సరే, ఈరోజు నామినేషన్స్ ఆబ్వియస్గా చెప్పినట్టుగానే ఆ లిస్ట్ అయితే అదే లిస్టే ఉంటుంది, దానిలో అయితే ఎటువంటి మార్పే లేదు. బట్ ఏమంటే యాష్మికి కొంచెం పవర్ ఉంది కాబట్టి ఈసారి ఆమె నేను నామినేషన్ చేయడానికి లేదనేసి అని చెప్పారు. మిగతా 9కి కానీ మనం నిఖిల్ని కూడా నామినేషన్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట. బట్ ఇక్కడ మెయిన్గా ఓవరాల్గా కాన్సెప్ట్స్ ఒకరినొకరు ఆర్గ్యుమెంట్ చేసుకోవడం అది ఇది అని అనుకుంటే కూడా నాకు మెయిన్గా ఏమనిపించిందంటే సోనియా, ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాల్సింది టాపిక్ ఈరోజు ఏంటంటే సోనియా తనకు తాను ఏంటంటే నాకు తెలుసు అనుకుంటే పర్లే, ఎవరికైనా నాకు తెలుసబ్బా అనుకుంటే పర్లే, కానీ సోనియా ఏంటంటే నాకు మాత్రమే తెలుసు, వీళ్ళకందరు కూడా పక్కన అందరు జఫాలు, ఎవరికి ఏమీ తెలియదు, వాళ్ళందరిగా అంచుక్కే, నాకు మాత్రమే తెలుసు అని సోనియా ప్రవర్తన అయితే నాకైతే ఈ లాస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు అయితే నాకు అనిపించింది. మరి ఫర్దర్గా ఆమె బెస్ట్ గేమర్గా మారుతుందో, బెస్ట్ పర్ఫార్మర్ మారుతుందో, బిగ్ బాసే విన్ అవుతుందో అది మనం చెప్పలేము. బట్ ఇప్పటి వరకు అయితే నాకు అనిపించింది అనమాట. అండ్ ఇంకోటి ఏమంటే ఎగ్జాక్ట్గా సోనియా విషయానికి అందరు కూడా ఏదైనా పాయింట్ రైస్ చేసి చెప్పడానికి కూడా చెబుతున్నారు, కానీ అంత గట్టిగా చెప్పలేకపోతున్నారు అనేసి నాకు అనిపిస్తుంది. విష్ణుప్రియ కూడా చెప్తుంది, ఓకే, విష్ణుప్రియ కొంతవరకు గట్టి ఫైటే ఇచ్చింది నామినేషన్స్లో సోనియాకి. బట్ ఇంకా ఆ బ్యాంగ్ అనేది రాలే అనమాట. సో వెయిటింగ్ ఫర్ దట్ బిగ్ బ్యాంగ్. అండ్ అలాగే నెక్స్ట్ చెప్పుకోది అండ్ సోనియా గురించి చెప్పుకోవడానికి కూడా హౌస్లో కొంత వెనుకడుగు వేస్తున్నారు, అంత క్లారిటీగా చెప్పలేకపోతున్నారు సోనియా గురించి. అంటే ఏదో ఎక్కడో చిన్న మొహమాటంగా, ఎలా అంటే వెనుకడుగు వేస్తున్నారేమో, ఫుల్ ఫ్లెడ్జ్ చెప్పలేకపోతున్నారేమో సోనియా గురించి అని నాకైతే అనిపిస్తుంది. ఒక పక్క సీత పర్లేదు, కొంచెం టాకిటివ్ అతను చెప్పగలుగుతుంది, విష్ణుప్రియ ఓకే చెప్పగలుగుతుంది. బట్ ఇంకా కొంత బయటపడాలి రంగులు అనేసి నాకైతే అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏమంటే ఇక్కడ సోనియా విషయం, అపార్ట్ సోనియా విషయం అది అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం గారు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నటువంటి మన శేఖర్ భాష అయితే అభయ్ అయితే నామినేషన్ చేయడం జరిగిందనమాట. నామినేషన్ చేశారు, ఓకే, బట్ అంత ఓపెన్ అప్ అవ్వలేదేమో, ఇంకా షోకి ఏదైతే ధమాకా కావాలేదు, ఇంకా ఓపెన్ కాలేదనేసి నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏమంటే ఆయనకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అని కూడా నాకు అనిపిస్తుంది ఈరోజు జరిగిన నామినేషన్స్లో. ఇద్దరు ఒకరికొకరికి కౌంటర్ ఇచ్చుకునే విషయంలో కొంచెం ఇదిగా అనిపిస్తుంది అనమాట. ఇంకోటి ఏమంటే ఆయన శేఖర్ భాషతో డిస్కషన్ జరిగినప్పుడు అదే కౌంటర్ చేసేటప్పుడు ఏమన్నారంటే నా ఏజ్ 48+, 45, 40 సంథింగ్ ఏదో అన్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఫ్యామిలీని వదిలేసి వచ్చాను అనేసి అన్నారు. అది నాకు కొంచెం ఆ పాయింట్ ఎక్కడో సిల్లీగా అనిపించింది. ఎందుకంటే ఆబ్వియస్గా అక్కడ బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్యామిలీని వదిలేసి వచ్చారు, ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీని వదిలేసి వచ్చారు.
ఏదో ఒకటి అచీవ్మెంట్ చేయాలనేసి ఉద్దేశంతో వచ్చారు. ఏదో ఒక టైంపాస్ చేసుకోవడానికి, పిక్నిక్ చేసుకోవడానికి అయితే ఎవరైతే వెళ్ళి ఉంటారు కదా. సో అక్కడ కొంచెం ఒక సిల్లీగా అనిపించింది ఆదిత్య ఓం గారి విషయంలో. అండ్ శేఖర్ భాష విషయంలో కూడా జోక్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఎంటర్టైన్మెంట్ ఇదేంటంటే ఎలా అంటే అనవసరంగా ఒక్కొక్క సినిమాలో మనకి అనవసరంగా కొన్ని సీన్లు, కామెడీ సీన్లు అలా ఎందుకు వచ్చిందిరా కామెడీ ఇది అని అనిపిస్తుంది చూడండి. అలా ఈ హౌస్లో శేఖర్ భాష కామెడీ కొంచెం ఇదే అనిపించింది. అంటే హౌస్తో పాటు కాకుండా ఏదో ఎక్స్ట్రా కొంచెం యాడ్ చేసినట్టుగా అయితే నాకు అనిపించింది శేఖర్ భాష కామెడీ అనమాట. అండ్ అదేవిధంగా మణికంఠ లాస్ట్ వీక్ కొంచెం తన గురించి, తన ఫ్యామిలీ గురించి ఆబ్వియస్ అది ఏ ఎక్స్టెండ్ అయినా కానివ్వండి, అది ఏదైనా విగ్ తీసివేషన్ కానీ, ఫ్యామిలీ విషయం చెప్పడం కానీ, ఏదైనా కానీ సరే కొంతవరకు ఓవర్కమ్ అయ్యాడు అని అనిపించింది. లాస్ట్ వీక్ ఏంటంటే అందరితో ఉండి పుల్లలు పెట్టే రకంగా అయితే నాకు అనిపించింది మణికంఠ విషయంలో. సరే ఈ వీక్ కొంచెం ఓవర్కమ్ అవుతాడనేసి నేను అనుకుంటున్నా. మరి అది ప్రేక్షకులే నిర్ణయించాలి అది ఎలా ఆయన అవుతాడనేసి. అండ్ నెక్స్ట్ సీత వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అంటే స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అని అనుకోవచ్చు. అండ్ నిజంగా చాలా స్ట్రాంగెస్ట్ అని అనుకోవచ్చు అనమాట. నిజంగా అంటే ఆమె చేసేటువంటి కౌంటర్ అయితేమి, కలిసే విధానం అయితే నాకైతే అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఆమెకు దృష్టిలో ఏమంటే యష్మి అయితేమి, నిఖిల్ అయితేమి, ప్రేరణ అయితేమి వీళ్ళందరూ కూడా సీరియల్ బ్యాచ్ కాబట్టి వీళ్ళందరూ ఆల్రెడీ మాట్లాడేసుకొని వచ్చారు. ఆల్రెడీ హౌస్లో ఎలా ఉండాలి ఎలా అని అన్నీ కూడా స్క్రిప్ట్ చేసేసుకొని వచ్చారు. వాళ్ళని మేము ఫాలో అవ్వాలన్నట్టుగా వాళ్ళు మా మీద ప్రవర్తిస్తున్నారనేసి ఆమె పర్సనల్గా సీత ఫీలింగ్ అనమాట. సో ఆబ్వియస్గా నిజంగా అంటే వాళ్ళు మాట్లాడుకొని రావడంలో అయితే నాకేం తప్పు అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక చోటుకి వెళ్ళేటప్పుడు ఏదైనా మన ఫ్యామిలీ బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకొని వస్తాం, అదే మీ పెద్ద ఇదైతే నాకు అనిపించలే. బట్ ఇక్కడికి వచ్చాక ఆ గ్రూపిజం అవి అయితే ఏమి కూడా సెట్ అవ్వు. అది కొంతవరకు కొన్ని వీక్స్ వరకు అది చెల్లుతుందేమో కానీ, బట్ రాను ఏమవుతుందంటే ఖచ్చితంగా ఎవరి ఇండివిజువల్ ఆట వాళ్ళు ఖచ్చితంగా ఆడే తీరాలి. అంతేగాని మనం గ్రూప్గా ఆడతాం అలాగే ఉంటాం అనేసి మాత్రం అది చల్లదు. ఆడియన్స్గా మనం ఎవరు కూడా ఒప్పుకుందన్నమాట. ఇది మెయిన్ క్యారెక్టర్స్. అండ్ ఈసారి వచ్చేసి మన నాబిల్ ఆఫ్రిది అయితే సేఫ్ అయ్యాడు. నాబిల్ ఆఫ్రిది బ్యాక్గ్రాఫ్ చూసుకుంటే యూట్యూబర్గా వచ్చాడు, కొంతవరకు గ్రాఫ్ పెంచుకున్నాడు, బిగ్ బాస్ లెవెల్ వరకు వచ్చాడంటే చాలా కూడా గ్రేటే అని అనుకోవచ్చు. అండ్ ఈ వీక్ అయితే ఆయన నామినేషన్స్లో సేవ్ అయ్యినట్టే అనమాట ఆయన. ఎందుకంటే ఫర్దర్గా వేరే ఎవరితో కూడా హౌస్తో అందరితో బాగానే ఉన్నాడు అండ్ కలుస్తున్నాడు అందరితో. సో ఆయనతో కూడా పెద్ద ప్రాబ్లం అనేది ఏమనుకోలేదు, ఏమీ ఇది లేదు. అండ్ అభయ్ కూడా వన్ ఆఫ్ ది ప్లేయరే, బట్ అంత స్ట్రాంగ్గా బ్యాంగ్ స్ట్రాంగ్ ప్లేయర్ అయితే నేను అనుకోవట్లే. మరి ఫర్దర్ గేమ్స్లో ఆ విషయంలో అయితే మనకు బయటపడుతుంది అనమాట. అండ్ మెయిన్గా విష్ణుప్రియ కన్ఫర్మ్గా అంటే ఈ స్టేజ్ వరకు అనుకుంటే ఖచ్చితంగా మనకు కొంచెం ఎక్కువ వీక్స్ తను ఎక్స్టెండ్ అయ్యే అవకాశం, ఎందుకంటే తన గేమ్ అయితేమి తన మాట తీరైతేమి అనేసి అనుకోవచ్చు. అండ్ ఇదనమాట ఈ ఓవరాల్గా ఏంటంటే నాకు ఈ నామినేషన్స్లో అంతా ఇలా ఒక్కొక్కరి గురించి మెయిన్గా అని అనుకుంటున్నాను. మిగతా వాళ్ళ గురించి చెప్పలేదంటే వాళ్ళ గురించి చెప్పడానికి కూడా ఇంకా ఇంత ఓపెన్ అప్ అవ్వలేదు అనేసి నాకు అనిపిస్తుంది అనమాట. అండ్ సోనీ అయితే చాలా చిన్న సిల్లీ విషయానికి అయితే నామినేషన్ చేసినట్టుగైతే నాకు అనిపించింది. అండ్ ఫర్దర్గా అయితే వీళ్ళ గేమ్ ప్లాన్ బట్టి వీళ్ళు ఎలా ఆడతారు ఏమో అనేసి ఫర్దర్గా మనం రోజు కూడా డిస్కస్ చేద్దాము. అండ్ నేను లైవ్ కూడా చూసి మీకు అప్డేట్ చేస్తాను, మార్నింగ్ ఈవినింగ్ ఏదో ఏ టైమో కానీ నేను లైవ్ చూసి ఖచ్చితంగా అయితే వీడియో అప్డేట్ చేస్తాను అనమాట ఖచ్చితంగా. అండ్ ఇక్కడ ఇంకోటి ఏమంటే నిఖిల్ అండ్ సోనియా కొంచెం ట్రాక్ చేస్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది. బట్ అది కావాలని చేస్తున్నారో ఒక ప్రోగ్రామ్కి చేస్తున్నారో అది నాకు అర్థం కావట్లే ఫర్దర్గా. ఎందుకంటే అది కొంచెం నిఖిల్ కూడా మెచ్యూర్ ప్లేయరే కాబట్టి సో అది రాను మనకు ఎందుకు అర్థమైపోతుంది అనమాట. అండ్ నిఖిల్తో సోనియా ఒక మాట అన్నది బిఫోర్ నామినేషన్స్, నువ్వు స్మోక్ చేయడం నేను చూసా అనేసి అన్నది. నేను షో అయిపోయే లోపల క్విట్ చేస్తా, ఖచ్చితంగా ప్రామిస్గా క్విట్ చేస్తా అనేసి అంటున్నాడు. మరి అది ఏంటో మరి వీరికి కావాల్సి ఒక యాంగిల్ వెళ్తే కొంచెం అని అనుకుంటున్నారో లేదా అది తెలియదు అనమాట. సో అప్కమింగ్ వీక్స్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు అయితే ఈ నామినేషన్స్ ఎపిసోడ్స్ ఏం జరిగింది ఎలా జరిగింది అనేది
కుల్లంగా కాకుండా ఒకరికొకరి గురించి అయితే నేను క్లియర్గా చెప్పాను, ఎవరైతే ఆట ఆడుతున్నారో ఎవరైతే ఆట ఆడట్లేదో. సో ఇంకా అప్డేట్స్ అయితే ఖచ్చితంగా నా నుంచి వస్తాయి అండ్ రివ్యూస్ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఉన్నట్లా కుల్లంగా మాట్లాడుకుందాం భయ్. మనమేమైతే ఖచ్చితంగా కూడా చెప్తున్నా, మనమైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రివ్యూర్ అయితే కాదు. ఏదో జనాల్లోంచి వచ్చి ఏదో జనాల్లోంచి చూసి జనాలు అనుకునేదే మనం అనుకునేది చూసి చెప్తాను, అంతేగాని నేనేమైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ రివ్యూవర్ అయితే కాదు. ఏదో మనసులో మాట నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. సో ప్లీజ్ నన్ను బ్లెస్ చేయండి, దయచేసి ఆశీర్వదించండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసుకుని కమెంట్ చేస్తే నాకు అంత బ్లెస్సింగ్ వచ్చినట్లే. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్దుల్ ఆల్ ఇన్ వన్ అండ్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి అబ్బా ప్లీజ్. ఎవడ్డెవ్వడికో సబ్స్క్రైబ్ చేస్తాడు ఆ పనికిరాని వీడియోలు. కొంచెం సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని బ్లెస్సింగ్ ఇస్తే ఖచ్చితంగా అయితే మంచి వీడియోస్ తీస్తాను కదా. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పటికైతే గుడ్ నైట్ అండ్ టైంకి తినండి. వర్షాలు పడుతున్నాయి, ట్యాబ్లెట్లు వేసుకుని జాగ్రత్తగా ఉండండి. సరేనా, బాయ్ బాయ్.